అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాకినాడ హాస్పిటల్లో ముద్రగడకు చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ కు తరలించాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం కాకినాడ హాస్పిటల్లోనే చికిత్స అందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. షుగర్ అలాగే బీపీ హెచ్చు తగ్గులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముద్రగడ. వైసీపీ నేత ముద్రగడ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన కూడా నెలకొని ఉంది. నిన్న రాత్రి తండ్రిని చూసేందుకు కుమార్తె క్రాంతి అక్కడికి వచ్చారు, కన్నీరు పెట్టుకున్నారు. ముద్రగడకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కుమారుడు గిరి చెప్తూ ఉన్నారు. ఇవాళ ముద్రగడ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎలా ఉన్నారు మేడం? ముద్రగడ ప్రస్తుతం కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. బీపీ, షుగర్ అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ముద్రగడ బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు తరలించాలనుకున్న ప్రస్తుతం కాకినాడలోనే చికిత్స కొనసాగుతోంది ముద్రగడకు. ముద్రగడ కూతురు క్రాంతి అక్కడికి వెళ్లి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత ఆందోళనగా కనిపించారు. ఇవాళ ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. స్పెషల్ కరెస్పాండెంట్ సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో సత్య, ఏం చెప్తున్నారు డాక్టర్స్? ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది అండ్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? అండ్ కూతురు కూడా మాట్లాడకుండా కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఏం చెప్తున్నారు? అంటే రాత్రి అమృత హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించాలనుకున్నారు. కానీ మెడికవర్ హాస్పిటల్లో రాత్రి నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. అయితే గత 2 రోజులుగా కూడా ఆయన కిడ్నీ సంబంధించినటువంటి ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే రాత్రి కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యుల సూచన మేరకు అయితే డయాలసిస్, కిడ్నీకి సంబంధించినటువంటి డయాలసిస్ చేసినట్లుగా చెప్తున్నారు వైద్యులు. అయితే మాత్రం ఇంకా కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే రాత్రి ముద్రగడ కుమార్తె చాలా రోజుల తర్వాత, అంటే ముద్రగడ తనయుడు ఎవరైతే గిరి ఉన్నారో గిరి మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తండ్రి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా రాత్రి తన హస్బెండ్తో మెడికవర్ హాస్పిటల్ రావడం జరిగింది. అయితే వెంటనే పైకి వెళ్ళిననే సెక్యూరిటీ మీద ముద్రగడ తనయుడు గిరి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరిని పైకి పంపించొద్దు, ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న కోణంలో కూడా ఆయన సీరియస్ అయిన కంటతడితో ఆమె వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి బీపీ, లో బీపీతో పాటు ఆయనకి షుగర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ముద్రగడ అభిమానులు కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఒక కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు దాదాపుగా 2 రోజుల నుంచి కూడా ఆసుపత్రిలో ఉండడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాపు నేతల్లో కానివచ్చు, వైసీపీ నేతల్లో కానివచ్చు, ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కానివచ్చు, మాజీ మంత్రులు కానివచ్చు, వాళ్ళందరూ కూడా ముద్రగడ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో వంగా గీత కూడా ముద్రగడని పరామర్శించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వైద్యులు కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కూడా మెడికల్ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ అందించనున్నారు వైద్యులు. ఒకవేళ తరలిస్తే కనుక ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ తరలించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం ముద్రగడ కుమారుడు గిరి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ముద్రగడకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాకినాడ మెడికవర్ వైద్యులు. రైట్ సత్య. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.